అతనికి అందుబాటులో ఉండడం అనేది ప్రజలందరూ ఇది ఇండస్ట్రియల్ ఏరియా కదా సార్. కానీ ఒకసారైనా గెలిపించాల్సింది కదా అంత పెద్ద హీరో అన్నప్పుడు. గెలిపించుకుంటేనే అనాలిసిస్ చేయగలుగుతారు. ప్రజలకు ఇతను అందుబాటులో ఉండడు, గెలిచినా ఇక్కడ ఉండడు, ఇక్కడ ప్రాపర్గా నివాసం కాదు, గెలిచిన తర్వాత మళ్ళీ ఇతను ఇక్కడ ఉండకపోతే మన బాధలు ఎవరికి చెప్పుకుంటాం, అవకాశం లేదు కదా. అలా చెప్పుకునేందుకు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా, మాలో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఫ్యామిలీ గత 50 సంవత్సరాలు బట్టి మా కమ్యూనిటీ అందరితోని, అంటే ఒక కమ్యూనిటీ అని కనుక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలతో పాటు అగ్రవర్ణాలే అవ్వచ్చు, అందరితో కలుపుకొని ఫ్యామిలీ మెంబర్లుగా మేము ఈజీగా అప్రోచ్ అయ్యి మా బాధలు చెప్పుకోగలుగుతాం, ఆయన వింటాడు, పరిష్కారం చేస్తాడని నమ్మకం మీద నన్ను గెలిపించారండి. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా గాజువాక రావటం కానీ, ఈ 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎలాంటి విమర్శలు చేయటం కానీ, కనీసం ఈ కాన్స్టిట్యున్సీని కానీ విజిట్ చేశాడా? లేదు సార్, మొన్న వచ్చి మీటింగ్ పెట్టడం ఒకటే చేశారు. దానికి ముందు కరోనా కష్టకాలంలో కూడా మరి అతనికి కూడా కమ్యూనిటీ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, ఒక 58,000 మంది దాకా ఓట్లు వేశారు. అవును, వేశారు. కరోనా టైంలో అందులో అతనికి ఓట్లు వేసిన కుటుంబాలు కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్లు చనిపోతే బాధలతో ఉన్నారు. కనీసం పరామర్శ కూడా చేయలేదు, పరామర్శ చేయదు, మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. మేమున్నాము, మీకు భయపడకండి, నేను మీకు అన్ని విధాలుగా మీ కుటుంబాలను ఆదుకుంటాననే మాట కానీ, పరామర్శ చేయడం కానీ చేయలేదు. అదే పెద్ద తప్పు రాజకీయాల్లో. అలా చేయలేదు సార్ ఆయన. మీ వల్ల పవన్ కళ్యాణ్ కానీ లేదా వెస్ట్ గోదావరి వాళ్ళు చాలా మంది 100 కోట్లు నష్టపోయారంట కదా పవన్ కళ్యాణ్ మీద. పందేలు అయితే కాసుకున్నారు, కాపులు వర్సెస్ రాజులు పందేలు వేసుకున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, రాజులు సర్వే చేసుకున్నారు, 100 కోట్లు పందేలు కాసుకున్నారని విన్నాను. విని మరి నేను గెలిచాను కనుక ఆటోమేటిక్గా నా మీద పని కాసిన వాడు గెలిచి డబ్బులు సంపాదించుకున్నారని కూడా విన్నాను. సార్ అంతా బాగుంది. గాజువాకలో మీ అబ్బాయి మీకే తలనొప్పికి ఎందుకు మారాడు దివాన్ రెడ్డి? మరి పార్టీ ఎందుకు వదిలేశాడు మీ అబ్బాయి? రీసెంట్ గా చూసినట్లయితే పార్టీ నుంచి రెసిగ్నేషన్ వదిలేశాడు, వేరే పార్టీకి అయితే జాయిన్ అవ్వలేదు. పార్టీని వదిలేదు సార్, కష్టపడి పనిచేసాం, డోర్ టు డోర్ తిరిగాము, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసాం. విశాఖ జిల్లాలోనే అర్బన్ ఏరియాల్లో అన్నిటికన్నా బాగా బ్రహ్మాండంగా చేసినటువంటి నియోజకవర్గంగా మాకు మంచి రికార్డు ఉంది పార్టీ దగ్గర. ఇంత కష్టపడి పనిచేసాం, మాలో ఏ లోపము లేదు. ఇప్పుడు నేను సమన్వయకర్తగా ఉంటుండగా ఇంకొక అతను తీసుకొచ్చి చేయవలసిన అవసరం ఏంటి వచ్చిందని కోపం మీద అతను రిజైన్ చేయడం అనేది వాస్తవం. దీన్ని మందలించాను, రిజైన్ చేయవలసిన అవసరం లేదు, కానీ వేస్తే మన బాధ మనం పోయి నాయకుడి దగ్గరికి డైరెక్ట్గా పోయి చెప్పుకుంటాం, పార్టీ పెద్దలు చెప్పుకుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తొందరలోనే జనసేనకి జాయిన్ అవుతున్నట్టు, టీడీపీకి జాయిన్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వార్తలు అనేది కామన్ సార్, కొద్దిగా డ్యామేజ్ చేసే విషయమే కదా. వార్తలు అనేది కామన్. అవతల పార్టీ వాళ్ళు ట్రై చేస్తారు, రమ్మని అంటారు, కానీ అంత వీక్ మైండ్ అయితే నా కొడుకులది కాదు, నాది కాదు, అలాంటి పొరపాట్లు మాత్రం చేయరండి. సో ఖచ్చితంగా మీతో తోడుగా నిలబడతారు అని అంటే తోడుగానే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పీక్స్ లో ఉంది, కానీ డెవలప్మెంట్ గ్రౌండ్ రూపంలో ఏమీ లేదు. టార్గెట్ 175 సిద్ధం అని చెప్పి బోర్డులు, ఫ్లెక్సీలు, జనాలకి డబ్బులు మందిచ్చి ఈ అనంతపూర్ సభ కానీ, తుని సభ కానీ చాలా సక్సెస్ఫుల్ చేసినట్టు చూపిస్తూ ఉన్నారు. కానీ పెద్దగా ఊహించిన స్థాయిలో రాజధాని విషయం కావచ్చు, లిక్కర్ విషయం కావచ్చు, స్పెషల్ స్టాటస్ కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇట్లాంటి పెద్ద డెవలప్మెంట్ ఊహించిన స్థాయిలో లేదు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? డెవలప్మెంట్ అనేది ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా విశాఖపట్నంలో అటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ విషయంలో బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు సార్. ఎక్కడ కూడా లోపం చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే ప్రధానంగా లిక్కర్ అనేది లేకుండా చేస్తానని ఆడబిడ్డలకు శబదాలు చేసి, లిక్కర్ అనేది ఈ రోజున బ్లాక్ మనీతోనే కొనాలి. అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండదు, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉండదు. అట్లాంటిది లిక్కర్ లేకపోతే ఈరోజు ప్రభుత్వమే నిలబడలేని సిచ్యువేషన్స్లో ఏపీ దిగజారిపోయింది. లిక్కర్ అమ్ముకొని రాజధానిని డెవలప్ చేసుకోవడం కావచ్చు, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇలా జరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. అసలు లిక్కర్ నిషేధం చేయకుండా ఓట్లే అడగను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? లిక్కర్ దశల వైజ్గా దీన్ని నేను నిర్మూలిస్తాను, దశల వైజ్గా దీన్ని తగ్గిస్తాను, దీన్ని కరెంట్ షాక్లా కొట్టే విధంగా రేట్లు కూడా పెంచుతానని చెప్పాడు ఆయన. అనుకున్న మాట ప్రకారంగా ఇవాళ బెల్ట్ షాపులు అన్నీ తీశాడు. 43,000 చిల్లర బెల్ట్ షాపులు ఉండి ప్రతి ఇంటి దగ్గర ఒక బెల్ట్ షాపులా పెట్టేశారు. అవన్నీ తీసి పడేశారు. షాపులు తగ్గించారు, షాపుల సంఖ్య తగ్గింది. కాకపోతే టర్న్ ఓవర్ పెరగనందుకు కారణం ఆయనే చెప్పాడు కదా, ఇది
కరెంట్ షాక్ కొట్టే విధంగా రేట్లు నేను పెంచుతాను, దీని మీద తాగనందుకు కూడా భయపడి మానేయాలనే విధంగా రేట్లు కానీ ఆయన చేసిన శపథం ఏంటంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని అన్నారు. దశల వైజ్గా చేస్తారన్నారు సార్. మరి ఇప్పుడు దశలు అయిపోయినాయి కదా, ఇంకా 5 సంవత్సరాలు దశల సరిపోయినాయి. వైజ్గా జరిపోయి ఇప్పుడు దశల వైజ్గా చేసాడు అయిన. ఇంకా ఫైనల్ స్టేజ్లో రేపు ఎలాగా మేనిఫెస్టో విడుదల అవుతుంది కదా సార్ ఎన్నికలప్పుడు, ఈ కాస్త కూడా ఏ రకంగా పూర్తి చేస్తాడనేది కూడా చెప్తారు.